స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో, సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండం 1వ అధ్యాయం 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకున్నాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచూ ఉండెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఆ కింద మాట కూడా మనం చదివితే, వెలుగు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. మొదటి వచనంలో ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృష్టించెను అని ఉంది. బాగుంది. రెండవ మాటలో భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. ఈ మొదటి వచనానికి కిందనున్న రెండవ వచనానికి మధ్యలో చాలా తేడా ఉంది. మధ్యలో చాలా గ్యాప్ ఉంది. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అదేంటి? మొదటి అధ్యాయం మొదటి వచనానికి రెండవ వచనానికి వేల సంవత్సరాల చరిత్ర తేడా ఉంది. ఎట్లా అంటే, మొదటి వచనంలో ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృష్టించెను అని ఉంది. అంతవరకు ఫుల్ స్టాప్ అయిపోయింది. రెండవది, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. దేవుడు సృష్టించాడు అంటే మంచిగానే సృష్టిస్తాడు, కానీ ఆకారమే లేకుండా శూన్యంగా ఎలా సృష్టిస్తాడు? దేవుడు ఏ పని చేసినా మంచి పనే చేస్తాడు. మరి రెండవ వచనంలోనే భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నది అని రాశారే.
ఈ మధ్యలో ఏం జరిగింది? అవును, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ముందు మనిషిని సృష్టించాలని దేవుడు తలంపుల్లో అనుకున్నాడు. మనిషికి ఏం కావాలో అన్నీ సృష్టించాడు. భూమి మీద మనిషికి ఏమేమి అవసరమో అన్నీ సృష్టించి రెడీగా పెట్టాడు. ఇంకా మనిషిని సృష్టించక ముందే జరిగిన సంగతి ఏంటంటే, ముందుగా దేవదూతలను సృష్టించాడు. దూతల సృష్టి జరిగింది. అనేక రకాలైన దేవదూతలు, కోట్ల మంది దేవదూతలు ఉండేవారు. వీరంతా దేవుని సన్నిధిలోనే నివసిస్తూ ఉండేవారు. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడని ప్రతిగానం చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచ్చిన చూద్దాం. చూడండి, 6వ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి కొంచెం కిందకి చదువుదాం. రాజైన ఉజ్జియా మొదటి నుంచే చదువునానా? అంతే. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొనుసు 2 రెక్కలతో ఎగురుతూ ఉండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచుండిరి. వారి కంఠ స్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండి ఉండగా. హల్లెలూయా. గదంతా మనం చదవటానికి కాదు, కానీ దేవదూతల్లో కొన్ని రకాలు ఉంటారు. 1 శరాపులు, 2 కెరూబులు, 3 ఎవరంట ఒక్కొక్క రకమైన గుంపులుగా ఉంటాయి. గబ్రియేలు అనేటువంటి వర్తమానాలను అందజేసేటువంటి ఒక దేవదూతల గుంపుకి ఆ యజమాని ఒక దేవదూత ఉంటాడు. వారిని గబ్రియేలు అంటారు. యుద్ధానికి ముందు నడిచే నాయకుడు ఒక దేవదూత ఉంటాడు. సైన్యం ఉంటుంది దేవదూతలు. ఆ గుంపు నాయకుడు, ఆ దూత పేరు మికాయేలు అంటారు. మికాయేలు, రఫాయేలు, కెరూబులు, శరాపులు, ఈ రీతిగా గుంపులుగా కోట్ల కొలది దేవదూతల్ని దేవుడు సృష్టించాడు. సృష్టించిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, దేవదూతల్ని దేవుడు తన తర్వాత ఒక్కొక్క మెట్టులో వారిని ఉంచారు. ఈ ఉంచిన దేవదూతలు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నిత్యము దేవుడు పరిశుద్ధుడని ప్రతిగానం చేసి దేవుణ్ణి స్తుతించేటువంటి ఈ దేవదూతలు గర్వించినందున వారి కొన్న స్థానాన్ని పోగొట్టుకోవటం జరిగింది. హల్లెలూయా. అసలు దేవుడు సృష్టించినప్పుడు నిరాకారంగా శూన్యంగా సృష్టిస్తాడా? లేదు. మరి కారణం ఉంది. ఇక 2వ వచనంలో
భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నది అని రాసి పెట్టారు. ఎందుకు జరిగింది ఇది? ఎలాగా? మనం యెషయా గ్రంథంలో 45 అధ్యాయం 18 వచనం చూస్తే అక్కడ మనకు వివరంగా అర్థమవుతుంది. యెషయా గ్రంథం 45 అధ్యాయం 15 వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. 18 వచనం చూడనా? 18, 45 అధ్యాయం 18 వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు ఆకాశమునకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆకాశమునకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారంగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా. చాలు, అక్కడ మనం మాట చూస్తున్నాం. దేవుడు సృష్టించినప్పుడు భూమిని నిరాకారంగా ఉండునట్లుగా సృష్టించలేదని రాసి ఉంది. మరి నిరాకారంగా కాకుండా నివాస యోగ్యంగా ఉండేటట్టు సృష్టించాడని రాసి ఉంది. కరెక్టే. దేవుడు సృష్టిస్తే ఆకారం లేకుండా తిక్కలుగా సృష్టి చేయడు. ఇక్కడ రాసిన మాట ఏంటంటే, భూమిని దేవుడు కలుగజేసినప్పుడు నివాస యోగ్యంగాను అన్నిటినీ సిద్ధపరిచి మనుషుడికి ఏమేం కావాలో అన్నీ సృష్టి చేసి పెట్టాడు. కానీ జరిగిన సంగతి ఏంటంటే, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనేమో దేవుడు సృష్టించాడు అని ఉంది. ఈ 2వ వచనంలోనేమో భూమి నిరాకారంగాను శూన్యంగా ఉన్నది అని ఉంది. అంటే మధ్యలో ఏదో జరిగింది. లేకపోతే చక్కగా నివాసయోగ్యంగా దేవుడు సృష్టించినట్టయితే ఇది నిరాకారంగా శూన్యంగా ఎందుకు మారింది? ఏందో జరిగింది. హల్లెలూయా. ఇందాకనే చెప్పాం కదా, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఈ మధ్యలో ఉంది. అప్పుడు ఏం జరిగిందంటే, మనిషిని సృష్టించి భూమి మీద పెట్టాలంటే మనిషికి ఏం కావాలా? కావలసిన చెట్లు, ఫలాలు, పలు రకాలైన మొక్కలు, అతనికి కావలసిన సమస్తాన్ని సృష్టి చేశాడు. సృష్టించినటువంటి దేవుడు ఇంకా మనిషిని రంగంలోకి తీసుకురాలా. మనిషిని సృష్టి జరగక ముందే దేవుడు ఏం చేశాడు? మనిషికి కావాల్సిన అన్ని సృష్టించాడు. దానికంటే ముందు, మనిషిని సృష్టించటానికి ముందు దేవదూతలను సృష్టి చేశాడు. మనుషుల్ని మట్టి తీసుకుని చేతితోటి సృష్టించాడు. కానీ దేవదూతలను మాత్రం మాత్రపు సెలవుతోటే సృష్టించాడు. ఇందాక చదివాం, వెలుగు కలుగుగాక అన్నాడు, వెలుగు కలిగింది. అలాగనే దేవదూతలు కలుగుదురుగాక అన్నాడు. ఆ ఒక్క మాటతోటి దేవదూతలందరూ సృష్టింపబడ్డారు. ఈ సృష్టించబడిన దేవదూతల్ని ఆరాధించటానికి తన స్థానానికి ఒక మెట్టు తక్కువలో వారిని ఉంచాడు. ఈ సంగీతానికి నాయకుడైనటువంటి దేవదూత పేరు ఏం పేరంట? లూసిఫర్. పలకండి, ఏం పేరు? సంగీత నాయకుడి పేరు ఏం పేరు? లూసిఫర్. ఈ లూసిఫర్ అనే దేవదూత ఒంటిగా లేడు, కానీ వెనకాల సైన్యమే ఉంది. గుంపులు కోట్ల మంది దేవదూతల సమూహమే ఉంది. అంటే బ్యాచి, ఆ గుంపు చాలా పెద్దదే. ఈ గుంపు మొత్తానికి నాయకుడు ఈ లూసిఫర్ అనే ఈ దేవదూత. దేవుడి సింహాసనం మీద ఎంత ఎత్తులో మెట్లో కూర్చుంటే ఒక్క మెట్టే తక్కువలో ఉండేవాడు. తన తర్వాత స్థానంలో ఉంచాడు. అయితే ఇతను చేసిన పని ఏంటంటే, గర్వించాడు. దేవుడికి నాకు ఒక్క మెట్టే కదా, నన్ను నేనే దేవుని సింహాసనంతో సమానంగా చేసుకుంటే ఈ కోట్ల మంది దేవదూతలందరూ నన్ను పూజిస్తారు, నన్ను ఆరాధిస్తారు, ఇంతమంది నన్ను పొగుడుతూ ఉంటారు.
నేను కూడా నా సింహాసనాన్ని హెచ్చించుకుందామని మనస్సులో అనుకుంది. అంటే ఆలోచనలో తప్పు చేసింది. దేవుడు ఏ స్థానంలో పెట్టాడో మనం ఆ స్థానంలోనే ఉండాలి, కానీ మన స్థానాన్ని మనమే హెచ్చించుకుంటే ఎట్లా? దేవుడి తర్వాత ఒకే మెట్టు తక్కువగా ఉంచాడు దేవదూతల్ని. మరి అంత ఉన్నత స్థానంలో దేవుడు పెడితే ఎంత చక్కగా, ఎంత సంతోషంగా ఉండి దేవుని ఆరాధించాలి. కానీ తను చేసిన పని ఏంటంటే తను తాను హెచ్చించుకోవటం జరిగింది. హల్లెలూయా. యెషయా గ్రంథం 14 అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 14 అధ్యాయం 'తేజో నక్షత్రమా' ఎన్నో వచనం చూడయ్యా? 12 వచనం. 14 అధ్యాయం 12 వచనం చదువయ్యా. తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా, వేకువ సుక్క, వేకువ సుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, నీవెట్లు ఆకాశం నుంచి పడితివి, జనములను పడగొట్టిన నీవు, జనములను పడగొట్టిన నీవు, నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి, నువ్వెందుకు నరకబడితివి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, నేను ఆకాశానికి ఎక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును నా సింహాసనాన్ని హెచ్చించుకొందును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకుంటివి కదా, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. చాలు. సాతాను ఇతన్ని పడిపోయాడు కాబట్టి సాతాను, అపవాది, ఇతనికి వేరు పేర్లు వచ్చినాయి. అయితే ఈ అపవాది సాతానుగా మారకముందు ఇతను ఎవరు అంటే ఒక నక్షత్రం. అందుకే ఇందాక మొదట్లోనే చదివాం కదా, తేజో నక్షత్రమా, రెండవ మాట వేకువ సుక్క. హల్లెలూయా. ఎంత మంచి పేర్లు ఉన్నాయి ఈ దేవదూతకి, ఎంత మంచి పేర్లు ఉన్నాయి, ఎంత ఉన్నతమైన స్థానం ఉంది. అవును, మంచి స్థానమే ఉంది. కానీ ఇతనికున్న స్థానాన్ని, అతనికున్న హోదాన్ని పోగొట్టుకోవటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. హెచ్చించుకున్నాడు కాబట్టి తగ్గించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తేజో నక్షత్రమా, వేకువ సుక్క, నువ్వెట్లు పడిపోతివి, దేవుని సింహాసనంతో సమానంగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటానని మనసులో నువ్వు ఎందుకు అనుకున్నావు? నీవు హెచ్చించుకున్నావు కాబట్టి తగ్గింపబడ్డావు. ఎక్కడ దాకా? పాతాళంలో క్రిందన మూలకు త్రోసివేయబడ్డావు అని అంటాడు. అసలు పాతాళం అనేది ఎక్కడుంది? మనం గమనించినట్టయితే భూమి క్రింద పాతాళం ఉంది. హల్లెలూయా. చూడండి, అది సామెతల గ్రంథం 24 15. సామెతలు 15:24 చూడండి. సామెతలు 15. కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకుంటారు. చాలు. ఎక్కడుందంట పాతాళం?
భూమి కింద పాతాళం ఉంది, పాతాళంలో మూలకు త్రోయబడ్డాడు. ఇప్పుడు దాకా ఉన్నది ఎక్కడ? ఆకాశంలో. అందుకే అంటున్నాడు, తేజో నక్షత్రమా, వేకువ సుక్క, ఆకాశము నుండి నువ్వెట్లు పడిపోతివి, భూమి క్రింద పాతాళంలో మూలకు త్రోసివేయబడ్డావు, నువ్వెట్లు పడిపోయావు అని అంటున్నాడు. అయితే ఇతను చేసిన పని ఏంటంటే తను తాను హెచ్చించుకున్నాడు. అందుకని క్రిందకు త్రోసివేయబడ్డాడు, త్రొక్కివేయబడ్డాడు. హల్లెలూయా. ఈ పడిపోయినటువంటి దేవదూత చేసిన పని ఏంటంటే, మిగతా దూతలు ఉన్నారే, దేవుని దగ్గర నిలిచి ఉన్న కొందరు దేవదూతలు ఉన్నారు. ఆ మిగిలిన దేవదూతలతోటి యుద్ధం ప్రకటించారు. ఆయన ఏం చేయలేక ఆయన దూతల మీద నన్ను కిందకు పడేసాడని దూతల మీద యుద్ధం చేయటం జరుగుతుంది. ఆ దూతలతోటి యుద్ధం ఎక్కడ జరిగింది? భూమి మీదే జరిగింది. మనుషుల కోసం సృష్టించినటువంటి భూమి మీద పాతాళంలో పడిపోయిన దేవదూతలు అంటే సైతాను అతని అనుచరులందరూ భూమి మీదకి వచ్చారు. భూమి కింద నుంచి భూమి మీదకి వచ్చారు. పరలోకం నుండి దేవుని దగ్గర ఉన్న దూతలు భూమి మీదకి వచ్చారు. అంటే పడిపోయిన దూతలు, దేవునితో కూడా నిలిచి ఉన్న దూతలు, ఇద్దరి మధ్య యుద్ధం భూమి మీదనే జరిగింది. ఈ భూమి మీద దూతలే, అందరూ ఆత్మలే. అదృశ్యమైన ఆత్మల యుద్ధంతో ఈ భూమి అంతా నిరాకారంగాను శూన్యంగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అదేంది? అవును, అదృశ్యమైన దురాత్మలు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని శూన్యంగా మార్చగలవు. హల్లెలూయా. ఉదాహరణకి నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో దేవదూతలందరూ సమావేశమైన దూతల సమూహంలో ఈ దయ్యం పడిపోయిన దూత కూడా వచ్చి నిలబడ్డాడు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, సాతానా ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతున్నాడు. ఆయన ఏమని సమాధానం చెబుతున్నాడు? నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఇక్కడికి వచ్చాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే పని పాట లేదా? పని పాట ఏం లేదు, కానీ వారు సంతోషంగా ఉన్నారంటే వాళ్ళ కొంపలో స్విచ్చులు పెడతా. సంతోషంగా ఆరోగ్యంగా బతుకుతున్నారంటే వాళ్ళకి ఏదో రోగాలు తెచ్చి పెడతా. ఇంకా వాళ్ళు ఐక్యంగా అందరూ సంతోషం సమాధానంగా ఒకే మాట మీద కట్టుబడి బాగున్నారంటే వాళ్ళ మధ్యలో ఏం పెడతా? అమ్మ ఎలా ఉందమ్మా, ఏం పెడతారంట? వాళ్ళు ఐక్యంగా ఉన్నారు, సంతోషంగా కలిసి తలాగు పని చేసుకుంటా కుటుంబం అంతా బాగున్నారు. వాళ్ళ మధ్యలో ఏం పెట్టుద్దంట? ఏదో ఒక గొడవలో పెట్టుద్ది. నా పని అదే, అటు ఇటు తిరుగుతా. ఎందుకు తిరుగుతావంటే ఎవరు సంతోషంగా ఉన్నారా చెడగొడదాం, ఎవరు ఆరోగ్యంగా ఉన్నారా రోగాలు పెడదాం, ఎవరు ఐక్యంగా కలిసిమెలిసి ఉన్నారా వాళ్ళ మధ్యలో విభేదాలు పెడదాం. ఇంకేం పెడుతుంది? ఎవరు ఆర్థికంగా ఒక మెట్టు ఎక్కి ఆర్థికంగా సమృద్ధిగా బాగా బతుకుతున్నారా వాళ్ళని అప్పులు పాలు చేద్దాం. ఇంకా ఎవరైతే ఎక్కడెక్కడైతే వాళ్ళు ఏ రోగం బాగా లేకుండా, ఏ విధమైన లోటు లేకుండా సమృద్ధిగా బాగా ఉన్నారంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి చిచ్చులు పెట్టడానికి నా పని అదే. సరే, కానీ ఎన్ని కొంపల్లో స్విచ్చులు పెట్టావో, ఎన్ని ఇళ్లకు రోగాలు పెట్టావో, ఎంతమందిని అప్పులు పాలు చేసావో, ఎంతమందిని ఏడిపించావో అవి తర్వాత సంగతి. కానీ నా కుమారుడు ఏవు సంగతి ఆలోచించావా? ఏం ఆలోచించేదయ్యా? ఏవు చుట్టూ నువ్వు చెయ్యి చాపి కంచె బిగించావు. నా వల్ల కాదు, నా చేత కాదు, ఏ విషయం నేను చేత కానివాడిని, నేనేం చెయ్యలేను అన్నాడు. హల్లెలూయా. చెయ్యలేని చేత కానివాడినే, కానీ నువ్వు కానీ చెయ్యి చాపి నీ చేత్తో కంచె బిగించావే,
కంచెగానే తీసేస్తే నేను ఇంట్లోకి వెళ్తా, నా తడాకేందో చూపిస్తా. ఏం చేస్తావు? నిన్ను దూషించి చచ్చిపోయేటట్టు చేస్తా. సరే, నా కుమారుడు యోబు అలాంటోడు కాదు, చూసుకోపో, కంచె తీసేస్తున్నా అని దేవుడు బిగించిన కంచె తీసేసాడు. ఎంటర్ అయిపోయాడు. ఒక్క రోజులోనే ఏం జరిగింది? ఆస్తి అంతా పోయింది ఒక్క రోజులోనే, ఆరోగ్యం పోయింది ఒక్క రోజులోనే, పిల్లలందరూ చచ్చిపోయారు ఒక్క రోజులోనే. వాడు చేసే పనులన్నీ చేశాడు, పూర్తిగా శూన్యం అయిపోయింది. యోబు జీవితాన్ని శూన్యం చేశాడు. ఎన్ని రోజులు పట్టింది అయ్యా? చూడండి ఒకసారి యోబు గ్రంథం 13వ వచనమయ్యా. ఒక దినమున యోబు కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేసు భోజనం చేసు ద్రాక్షారసం పానం చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిలో వాటి సమీపమున మేయిచుండగా శబాయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గంతో పనివారిని హతం చేసిరి. జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానని. హల్లెలూయా. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానన్ను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గం చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానన్ను. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయిసు ద్రాక్షారసం పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గంగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానన్ను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఆమేన్. ఎన్ని రోజులు జరిగింది ఈ నష్టం అంతా? మందలన్నీ పోయినాయి ఒక్కరోజే, ఆస్తి అంతా పోయింది ఒక్కరోజే, పిల్లలందరూ చచ్చిపోయారు ఒక్కరోజే. అన్నీ పోయినాక ఏమంటున్నాడు? గుండు చేయించుకొని సాగిలో పడి ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామానికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఒక్కొక్క ఇంట్లో కాళ్ళు నొప్పులు వచ్చినాయి, జ్వరాలు వచ్చినాయి. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల ఒక్కళ్ళతోటి మొదలైనటువంటి ఈ జ్వరాలు, ఈ కాళ్ళు నొప్పులు వరుస పెట్టి అందరికీ మొత్తానికి వచ్చినాయి. హల్లెలూయా. పరిస్థితి ఎట్టా మారిందంటే, పెద్దమ్మాయి కాసిన మంచినీళ్ళు ఇయ్యి అంటే నా కాళ్ళు నొప్పులు పడుతున్నాయి కానీ చిన్నమ్మాయికి చెప్పు, అమ్మాయి చిన్నమ్మాయి కాసిన మంచినీళ్ళు అంటే నాకు కాళ్ళు నొప్పులు ఎక్కువగా నేను నడవలేను కానీ మా నాన్నకు చెప్పు, ఏమయ్యా కాసిన మంచినీళ్ళు ఇయ్యరాదో, నాకు నొప్పులుగా ఉన్నాయి కానీ ఎట్టకొట్ట నువ్వు పోయి తెచ్చుకోపో. హల్లెలూయా. ఎందుకని? ఇంటిల్లపాతి పరిస్థితి అలాగే మారిపోయింది. హల్లెలూయా. జ్వరాలు, కాళ్ళు నొప్పులకి దేవుడు మాకు ఎంత అన్యాయం చేశాడు. అందరికి ఒకసారి పెట్టారు. హల్లెలూయా.
దేవుడు ఎంత అన్యాయం చేశాడని అంటారు. చిన్న చిన్న జ్వరాలు, కాలు నొప్పులకే గొణుగుతూ సొనుగుతూ తిట్టుకుంటూ ఉంటారు. చూడు, నాకు బాగలేకపోతే ఒక్కలన్న పట్టించుకున్నారేమో, ఎవరు పట్టించుకోవటం లేదు, ఎవరు మంచినీళ్ళు అన్నయ్యలేదు అని అనుకునే పరిస్థితి. కానీ యోబు జీవితంలో చూస్తే ఒక్కరోజే మందలన్నీ పోయినాయి. గాడిదలు, గుర్రాలు, ఆయనకున్న గొర్రెలు, ఎద్దులు సమస్తం ఒక్కరోజే పోయినాయి. 10 మంది పిల్లలు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ ఒక్కరోజే భోంచేస్తున్న ఇల్లు కూలబడి అందరూ ఒక్కరోజే చచ్చిపోయారు. ఏం చేశాడు? ఒక్క మాటలో చెప్పాలంటే, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నది అంటే అర్థం సైతాన్ చేసిన పనే. పడిపోయిన దేవదూతలు, నిలిచి ఉన్న దేవదూతలు భూమి మీద యుద్ధం చేస్తే అటు తలుచుకుంటే ఎంత పని చేశాడు చూడు. యోబు సంగతి ఒక్కరోజే అంత శూన్యం చేశాడు. ఆ శూన్యం అయిపోయిన ఆ ఇంటిలో ఇద్దరే మిగిలారు, ఆయన భార్య, ఆయన. చెవుకాడికి వచ్చి చెబుతున్నాడు, సైతాన్ వచ్చి చెబుతున్నాడు, మీ ఆయన్ని సావమని చెప్పరాదు, ఏమి ఇంకా యథార్థత, ఇంకా ఏం భక్తి, అన్నీ పోయినాయి, అందరూ పోయారు, సర్వాన్ని కోల్పోయినాక ఇంకా ఏమి యథార్థత లేదు, యథార్థత లేదు, దేవుణ్ణి దూషించి చచ్చిపో అని యోబు భార్య వచ్చి అంటుంది. యోబు ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుతున్నావు. ఆయన అక్కడ కూడా చూడు, జ్ఞానం ఉపయోగిస్తున్నాడు. మూర్ఖురాలా అన్నాడా? అంటల్లా. మూర్ఖురాలు మాట్లాడతారు అట్ట, నువ్వు మాట్లాడుతున్నావు ఏంది? నువ్వు మాట్లాడకూడదు, నువ్వు మూర్ఖురాలు కాదు, కానీ అలా మూర్ఖులు ఉంటారే, వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. మనం అట్ట మాట్లాడకూడదు. దేవుని వలన మేలు అనుభవించిన మనం కీడు అనుభవించ తగదా? అవును, దేవుడు ఆశీర్వదిస్తేనే కదా మనం ఒక ఉన్నత స్థితికి వచ్చామంటే, మనం ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుడు కాపాడబట్టే కదా. అవును, మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని ఆశీర్వాదం వల్లనే కదా. అవును, మరి దేవుని వల్ల మేలు అనుభవించిన మనం కీడు అనుభవించ తగదా? తగును. అయితే మరి దూషించి చచ్చేదేంటిది? మూర్ఖులు మాట్లాడతారు. కొన్నిసార్లు పరిస్థితులు, ఏ ఇంటిలో సైతాను జ్వరబడ్డతాడో, ఏ ఒంటిలో సైతాను ప్రవేశిస్తుందో ఆ ఇంటిలో ఆ ఒంటిలో వ్యాధులు కలుగుతాయి. ఆ ఇంటిలో సమాధానం ఉండదు, ఆ ఇంటిలో సంతోషం ఉండదు, ఆ ఇంటిలో ఏముంటుంది? అంత ఏడుపులు, పెడబొబ్బలు, నిట్టూర్పులు, నిరుత్సాహంతో బాధ, భరించలేనంత బాధ, ఇసుకు పుట్టిపోద్ది. ఎంత ఇసుకు అంటే చచ్చిపోతే పోదు, ఈ బతుకు బతికే కంటే అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే సైతాన్ని ఎంటర్ అయితే అంత శూన్యం చేస్తాడు. అయితే మరి ఏం చేయాలంట? శూన్యమైన పర్వాల, మొత్తం తుడుచుకుపోయినా పర్వాల, సమస్తం కోల్పోయినా పర్వాల, జరిగిన సంగతి ఏంటంటే భూమి నిరాకారంగా ఉండెను, అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతూ ఉండెను. ఆమేన్. నీ జీవితం శూన్యమైపోయినా, నీ బ్రతుకు అంత వ్యర్థమైపోయినా, ఎటు దారి కనపడకపోయినా, అంతా చీకటే కమ్ముకున్నా, ఎటు పోవాలో, ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని దేహి అని అడగాలో ఏమి అర్థం కాని పరిస్థితే అయినా, చీకటి కమ్ముకుందా, అగాధ జలముల పైన చీకటి కమ్ముకున్న స్థలంలో ఏం జరిగిందంట? దేవుని ఆత్మ అల్లాడుతూ ఉండేను. ఆమేన్. దేవుని పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీ జీవితంలో ఆవరించటం జరుగుతుందో,
అప్పుడేం జరుగుతుంది? ఎప్పుడైతే అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడటం ప్రారంభించిందో, దేవుని పరిశుద్ధాత్మ ఆవరించటం, కమ్ముకోవటం, కప్పటం జరిగిందో, దేవుడు ప్రారంభించాడు. ఏమని? వెలుగు కలుగునుగాక. కలిగిందా? కలగలేదా? కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీ పురుషుని ఎరగకుండా పిల్లల కంటం అసాధ్యం. కానీ కన్య మరియ, ఏ పురుషుని ఎరగని కన్య మరియ దేవుని పరిశుద్ధాత్మతో ఆవరించబడి ఉన్నది. కోడి గుడ్లు పైన కోడి పెట్ట పొదిగినట్టు దేవుని పరిశుద్ధాత్మ కన్య మరియ మీద ఆవరించటం జరిగింది. ఆమె గర్భంలో శిశువుని ఉత్పత్తి చేయటం జరిగింది. ఆత్మ ఆవరించినప్పుడు, ఆత్మ కమ్ముకొని ఉన్నప్పుడు నూతన సృష్టి జరుగుతుంది. యేసు ప్రభు కన్య మరియ గర్భంలో రావటానికి కారణం పరిశుద్ధాత్మని యొక్క శక్తి ఆమెను ఆవరించి కమ్మి ఉండటం జరిగింది. అప్పుడు నూతన సృష్టి జరిగింది. అగాధ జలముల మీద దేవుని ఆత్మ ఎప్పుడైతే కమ్ముకున్నదో, దేవుడు వెలుగు కలుగుగాక అనగానే వెలుగు కలిగింది. అలాగనే పురుషుని ఎరగని దానని కొడుకుని నేను ఎలా కనగలనయ్యా అంటే, అప్పుడు దేవుడు చెప్తున్నాడు, దేవదూత గబ్రియేల్ అంటున్నాడు, అమ్మా సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతావు, నీవు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉంటాడు, కాబట్టి ఆయనకి యేసు అనే పేరు పెడతావు అని చెప్పారు. అలాగే జరిగింది. కాబట్టి మన జీవితం శూన్యమైందా? మన జీవితం సాతాను దాడి వల్ల దారి కనపడక అంతా చీకటిమయమైపోయిందా? పర్వాలేదు. దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంటే, నీ పైన దేవుని ఆత్మ పొదిగి ఉంటే, ఆయన నోటి మాట ఒక్కొక్కటి పలుకుతూ ఉండగా నూతన సృష్టి జరుగుతుంది. ఆమేన్. సృష్టి ఆరంభమవుతుంది. కాబట్టి ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మ ఆవరించటం జరిగిందో, అగాధ జలముల మీద చీకటి కమ్ముకున్న ఆ చీకటి మీద దేవుని ఆత్మ పొదిగి ఉండటం జరిగింది. అప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సృష్టి జరిగింది. హల్లెలూయా. మొట్టమొదటి మాటలోనే మనం చూస్తాం, ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. హల్లెలూయా. మళ్ళీ భూమిని సృష్టించాలి ఆయన, ఆల్రెడీ ఉన్నది కాబట్టి నిరాకారం అయిపోయింది. ఇక అక్కడి నుంచి వెలుగు కలుగునుగాక అనగానే వెలుగు కలిగింది. సకల విధములైన విత్తనములిచ్చు వృక్షములు వచ్చునుగాక అంటే వచ్చాయి. అట్లా ఒక్కొక్కటిగా దేవుడు 6 దినాలు సృష్టి చేశాడు. 6వ దినాన నేల మట్టిని తీసి బొమ్మను చేసి ఊపిరి ఊదాడు. ఆయన ఆత్మ మనుషుల్లోనికి రావటం జరిగింది. కేవలం ఊపిరి వలననే మనం బ్రతుకుతున్నాం. ఆమేన్. పక్వలతో అడగండి. వందనాలు. గాలి పీల్చి వదులుతున్నవే, ఊపిరి ఉంది కదా, ఆ ఊపిరి ఎవరిది? దేవునిదే. హల్లెలూయా. నువ్వు పీల్చుకుంటున్న ఊపిరి అది దేవునిదే. కనుక దేవుని యొక్క ఊపిరి మనం పీల్చుకుంటూ ఉన్నాం. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ ఊపిరిని, ఈ మానవ ఆత్మను దేవుని ఆత్మ స్వాధీనంలో కానీ అప్పగించగలిగితే అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నూతన సృష్టి పలుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం గమనించినట్టయితే రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా
చేయుచున్నాడు. విజ్ఞాపన చేయుచున్నాడు. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం, యుక్తంగా ఎట్లా ప్రార్థన చేయాలో మనకు తెలియదంట. అవును, పద్ధతి ప్రకారం ఎలాగ ప్రార్థన చేయాలో తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. కొత్తగా మోటార్ సైకిల్ ఎక్కి దాన్ని స్టార్ట్ చేసి ఇస్తే బుర్రని తిప్పుకుంటూ పోతున్నాడు ఆ పిల్లోడు. హల్లెలూయా. ఆ పిల్లోడు బుర్రును బండి పోతుందో తోలుకుంటూ పోతున్నాడే కానీ, భలే స్పీడ్ పోతుందని తోలుకుంటూ పోతున్నాడే కానీ దాని సంగతి తెలియదు. ఈ తెలియని అతను ఏం చేశాడు, ఉన్న వరకు స్పీడ్ పెట్టాడు, స్టార్ట్ చేసి ఇచ్చాడు వాళ్ళ నాన్న. ఎక్కి ఇంకా బుర్రు మంట పోతా ఉన్నాడు తోలుకుంటా. పోయి కొద్ది దూరం పోయేసరికి అది ఆగిపోయింది. హల్లెలూయా. ఏం ఆగిపోయిందంట? బండి ఆగిపోయింది. మళ్ళీ స్టార్ట్ కావట్లా, తొక్కుతుంటే స్టార్ట్ కావట్లా, తొక్కుతున్నాడు కానీ స్టార్ట్ అవట్లా. ఏంది ఇది స్టార్ట్ కావట్లేదు, ఇప్పుడు దాకా బాగానే వచ్చిందే అని చూస్తే అడుగు పొడుగు ఉన్న ఒకరో ఆయిల్ తోటి బండి అక్కడ దాకా వచ్చింది. కానీ బండి ఆపినప్పుడు పక్కన ఆడుకునే పిల్లలు ఏం చేశారు, ఆ ఇంజను ఆ ఆయిల్ కారే దానికి అది ఏమంటారు అయ్యా, ఆయిల్ పిన్ ఉంటుంది కదా, దాన్ని కట్టేశారు, వాళ్ళు తిప్పేశారు. ఇప్పుడు ఆ ట్యాంకుల నుంచి ఇంజన్లోకి ఆయిల్ రాకుండా దాన్ని తిప్పేశారు. అడుగు పొడుగు కొద్దిగా ఆయిల్ ఉంది, అది ఇక్కడ దాకా వచ్చింది. అమ్మ స్పీడ్గా వచ్చాడు. హల్లెలూయా. అది తెలియలే పిల్లడికి. బుర్రమని ఏమన్నా స్పీడ్ పోయాడు. ఆ కాస్త ఆయిల్ ఆగిపోయింది, ఆ అడుగునున్న దాన్ని ఆగిపోయింది. ఇంకా బండి ఆగింది. కిక్కు కొడుతున్నాడు, స్టార్ట్ అవట్లా. సెల్ఫ్ కొడుతున్నాడు, స్టార్ట్ అవట్లా. ఏం అర్థం కావట్లా, బండి స్టార్ట్ అవ్వట్లేదు ఏంది అని దాన్ని నెట్టుకుంటూ పోతున్నాడు, తొక్కుతున్నాడు, కిక్కు కొడుతున్నాడు కానీ స్టార్ట్ కావట్లా. హల్లెలూయా. ఆ టయానికి పక్కన ఎవరు మన పుల్లయ్య గారు లాంటి ఆయన బండి వేసుకుని పోతా, ఏంటి రబ్బాయి తిప్పలు పడుతున్నావు అని అంటే, సార్ బండి ఆగిపోయింది సార్, ఆయిల్ ఉందా? ఆయిల్ ఉందా సార్, ఎందుకని స్టార్ట్ కావట్లేదు? ఏమోనండి, కిక్కు కొట్టినా స్టార్ట్ అవ్వట్లా, సెల్ఫ్ కొట్టినా స్టార్ట్ అవ్వట్లేదు. వచ్చి చూశాడు, అటు ఇటు ఎగా చూస్తే పిన్ను కట్టేసి ఉంది, ఆయిల్ పిన్ను కట్టేసి ఉంది. ఇదేంద్ర నాయన, ఆయిల్ పిన్ ఆపేసి స్టార్ట్ చేయమంటే ఎట్ట స్టార్ట్ అవుతుంది, ఇది తిప్పాలని తిప్పేశాడు. అట్ట సెల్ఫ్ కొట్టేళ్ళు బుర్ర స్టార్ట్ అయింది. అమ్మో, ఇంటికి పోతే మా నాన్న అంతాడు అనుకున్నాం, ఎట్లా స్టార్ట్ అయింది అని చెప్పి వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. వాళ్ళు తిప్పాలా, అప్పుడు ఆయిల్ వస్తుంది. కిక్కు కొట్టినా లేదా సెల్ఫ్ కొట్టినా అప్పుడు స్టార్ట్ అయింది. అది తెలియకపోతే వాళ్ళు కట్టేసి బండి స్టార్ట్ కావట్లేదు, బండి చెడిపోయింది అనుకుంటే అట్ట. చాలామందికి సూత్రం తెలియకనే, ఏం తెలియకమ్మా, ప్రార్థన చేసి పద్ధతి తెలియకనే ఆశీర్వదించు, దీవించు, స్వస్థపరచు, స్వస్థత రాటల్లా. దెయ్యం వెళ్ళిపో, నేను పోను. అదేంది దెయ్యం పోను అంటుంది ఏంది? దెయ్యం వెళ్ళిపో, ఊరు దెయ్యాలు అన్నీ పోతున్నాయి కానీ ఈ దెయ్యం వెళ్ళని అంటుంది ఏంది? హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి కొన్ని కారణాలు ఉంటాయి. అందరికీ దగ్గుతుంది ఈ రోగం, ఈ వ్యక్తికి దగ్గల. ఎవరికి పట్టిన దెయ్యాలైనా వదిలిపోతున్నాయి, ఆ మనిషికి పట్టిన దెయ్యం మాత్రం వదలతల్లా. ఎందుకని? కొన్ని కారణాలు ఉంటాయి. అవి మనకు తెలియకనే, సూత్రం తెలియకనే అతను కానీ ఆయిల్ కట్టేసి బుర్రును దాన్ని తిప్పుతున్నాడు, సెల్ఫ్ కొడుతున్నాడు, కిక్కు కొడుతున్నాడు, స్టార్ట్ కాలేదే, అట్టాగ చేస్తుంటారు. హల్లెలూయా. ఉదాహరణకి ఒక ఆమె పక్షవాతంతో బాధపడుతుంది. అయ్యగారు ప్రార్థన చేస్తే అందరికీ దగ్గుతుంది, ఈమెకు దగ్గల.
ఎందుకని తగ్గటం లేదని 3 వారాలు అయింది. అయ్యగారు నాకు గట్టిగా ప్రార్థన చేయండి, నాకు తగ్గటం లేదేంది. అందరికీ గట్టిగా ప్రార్థన చేస్తే వాళ్ళకి తగ్గింది, నాకు ఓటిగా చేస్తున్నావు, నాకు తగ్గల, గట్టిగా చేయండి అని అంటుంది. 3 వారాలు అయిందండి నేను వచ్చి మీ చర్చిలో 3 వారాల నుంచి ఉన్నా, నాకు తగ్గల. నా కళ్ళ ముందే వచ్చి ఎప్పటికిప్పుడు తగ్గిందని అందరు వెళ్ళిపోతుంటే నాకేంది ఇంకా తగ్గలేదు అంటుంది. అయ్యగారు ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిచాడు, ఆమె ఎవరినో క్షమించలేదు, వాళ్ళ మీద కోపం పెట్టుకుంది, అందుకని దెయ్యం వదిలిపోవటం లేదు. ఏమమ్మా, ఎవరినో క్షమించలేదంటగా? ఇంకెవరిని? ఆ సచ్చినోడినే. ఎవరు ఆ సచ్చినోడు? మా ఆయనే నన్ను మోసం చేసి ఇంకొక దాన్ని తీసుకుని పోయాడు. మరి కోపం రాక ఏం వచ్చుద్ది అంటాడు. మరి వాళ్ళిద్దరు బాగున్నారు, వాళ్ళకేం దున్నపోతులాలు ఉన్నారు, తప్పు చేసిన వాళ్ళు దున్నపోతులాలు ఉన్నారంట. పవిత్రంగా ఉన్న ఏమకేమో దెయ్యం బట్టి కొట్టుకులాడుతాను. ఏమైంది? ఎందుకు? వాళ్ళ మీద కోపం ముదిరితే క్రోధం ఎక్కువైపోతే కక్ష చివరికి ద్వేషం చివరికి దెయ్యం వచ్చి కూర్చోటానికి, పక్షవాతం అవటానికి కారణమైంది. అంటే ఇతరులను ద్వేషించకూడదా? మరి వాళ్ళు తప్పు చేశారుగా, చేశారు. ద్వేషించినందువల్ల ఏమకి రోగం తగ్గటల్లా, క్షమించాలా. హల్లెలూయా. ఇతరులను క్షమించని వాళ్ళకి స్వస్థత రాదు. సూత్రం అన్నమాట. మన జవాబు రాలేదంటే, రోగం తగ్గలేదంటే, దెయ్యం వదిలిపోలేదంటే కారణాలలో ఒక కారణం ఏంటిదంట? ఒక కారణం ఏంటి? ఇతరులను క్షమించాల, కోపం పెట్టుకునే ఉండే. వాళ్ళు చేసింది కీడే కాదంటల్లా, వాళ్ళు చేసింది నష్టమే కాదంటల్లా, వాళ్ళు నీకు మోసమే చేశారు కాదంటల్లా. నీ మేలు కోరి, నీ క్షేమాన్ని కోరి దేవుడు చెప్పేదంటే క్షమించేసాయి, దేవుడు చూసుకుంటాడు. తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు అని క్షమించేసాయి, వెంటనే స్వస్థత వచ్చుద్ది. ఆమేన్. మరొక సూత్రం ఏంటంటే నిమ్మనత గుణం అంటారు. హల్లెలూయా. అంటే ఒక్కొక్క వ్యక్తి ఏంటంటే నేరారోపణ మనస్సాక్షి ఉంటుంది. నేను అనగనగా చిన్నప్పుడు తప్పు చేశాను కదా, నేను అంత గొప్ప పరిశుద్ధుడిని కాదు కదా, ఇప్పుడు అనగనగా చిన్నప్పుడు తప్పు చేశాను కదా, సైతాన్ వచ్చి అది పట్టుకుని నీకు చెబుతూ ఉంటుంది, నువ్వు అప్పుడు తప్పు చేసిల్లా, దేవుడి ఆశీర్వాదం పొందటానికి నువ్వు యోగ్యురాలివి కాదు, అంత పరిశుద్ధుడివే, నువ్వు అంత భక్తుడివే అని సైతాన్ చెవుకాడు వచ్చి చెబుతుంటుంది. నా తప్పిదాన్ని నేను ఒప్పుకున్నా, దేవుడు ఎప్పుడో నన్ను క్షమించేశాడు, నేను పరిశుద్ధినిగా మారిపోయా. సైతానా, నా దగ్గరికి గతాన్ని జ్ఞాపకం చేస్తూ నా దగ్గర నువ్వేం చెప్పొద్దు, వెళ్ళిపో అని చెప్పాలా. హల్లెలూయా. కొంతమందికి ఏంటంటే ఎప్పుడో అనగనగా చిన్నప్పుడు, ఎప్పుడో చానాల క్రితం, ఎప్పుడో దేవుని నమ్మకం ఉంది, ఎప్పుడో తప్పు జరిగింది, ఆ తప్పిదాన్ని ఒప్పుకోవాలా. దేవుని ఎదుట ఒప్పుకుంటే దేవుడు క్షమించాడని నమ్మాల. నా పాపాన్ని దేవుడు క్షమించాడు, ఆ రక్తంలో కడిగాడు, నాలో పాపం ఏమీ లేదు, నేను కేవలం పరిశుద్ధుడిని నమ్మాల. ఈ సైతాను నేరారోపణ చేస్తుంటుంది, నువ్వు అంత పెద్ద భక్తుడివా, అప్పుడు అంత ఘోరమైన నేరం చేసేలా నువ్వు యోగ్యుడివి కాదు, దేవుని వల్ల స్వస్థత పొందటానికి నువ్వు తగినోడివి కాదు అన్నట్టుగా చెవులో వచ్చి చెబుతుంటుంది. వాడిని గద్దించాల. మనం నమ్మాలా, తప్పిదాన్ని ఒప్పుకున్నాను గనుక నా దేవుడు క్షమించాడు, కేవలం నేను పరిశుద్ధుడిని, కేవలం నేను పవిత్రాలుగా మారాను, సైతాన గతాన్ని గుర్తు చేసి నన్ను కుంగదీయద్దు, వెళ్ళిపో అని వాడిని తరివేసేయాల, వాడిని పంపించేసేయాలి. అప్పుడు ప్రార్థనకు జవాబు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పొరపాటున జారిపోయి ఎవరైనా మనల్ని ఒక మాట అన్నప్పుడు వాళ్ళని క్షమాపణ అడగాల.
సమాధాన పడాల. ఒకసారి కానుక తెచ్చి బలిపీఠం దగ్గర బలి అర్పిస్తుంటే అక్కడ నీకు గుర్తొచ్చిందనుకో, ఎవరికన్నా నీ మీద కోపం ఉందని అక్కడ జ్ఞాపకం వస్తే కానుక పక్కన పెట్టి మొదట వెళ్ళి ఆ వ్యక్తితో సమాధానపడు. సారీ, క్షమించు బ్రదరు, సిస్టరు, క్షమించు అని ఒక మాట అడిగి, క్షమాపణ అడిగి ఆ తర్వాత వచ్చి అర్పణం అర్పిస్తే దేవుడు అప్పుడు స్వీకరిస్తాడు. ఆమేన్. కొంతమంది నేను పోయి ఆ వ్యక్తిని సారీ చెప్పేది ఏంది? క్షమించు అంటే మా అత్త నెత్తిని కూర్చుంటుంది. ఆమెను ఎందుకు నేను సారీ చెప్పాలా? నేను సారీ చెప్పను, క్షమించు అని నేను అడగను అని కొంతమంది అత్త కోడళ్ళే కొడుకు ఉండేది ఒక్క ఇంట్లోనే, తినేది ఒక్క కుండలోనే, కానీ ఆమె మీద ఏమకి ఎన్ని కేజీలు కోపమో. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాధ తలుసుకుంటే మాట మాటకి ఎన్ని సంవత్సరాలైనా అది గుర్తొస్తుంది అని అంటారు. అంటే వాళ్ళు క్షమించలా, సమాధాన పడలా. క్షమించకుండా, ఇతరులను సమాధాన పడకుండా నువ్వు ప్రార్థన చేసినా నీకు స్వస్థత రాదు, నీకు పట్టిన దెయ్యం వదలదు. మరి ఎట్ట చేయాలా? సారీ చెప్పు. కీడు చేశారు, మోసం చేశారు, ఏడిపించారు, నీకు నష్టం చేశారు, నీకు అన్యాయం చేశారు, చేశారు. పోని దేవుని ముఖం చూసి వాళ్ళని క్షమించేసేయి. మనస్ఫూర్తిగా క్షమించు, వెంటనే స్వస్థత వచ్చింది. ఆమేన్. పక్షవాతంతో బాధపడుతున్న ఆమె, మంచం పట్టిన ఆమె పాస్టర్ గారు వచ్చి చెప్పారు, అమ్మా మీ ఆయన్ని మరి క్షమిస్తావా? ఎట్ట క్షమించేది పాస్టర్ గారు? నీ కూతురికే ఎట్ట అన్యాయం జరిగితే నీకు బాధ అయ్యేదో? నేనేం చక్కగా లేను, ఆ కర్రీ ముఖం దాన్ని ఎత్తుకుని పోయాడు మా ఆయన, నాకు ఎంత బాధ వేస్తుంది. అయితే ఇందులే కానీ నువ్వు స్వస్థత పొందాలంటే ఆయన్ని క్షమించు. ఎట చేయాలా? సారీ చెప్పడానికి దగ్గరలో లేడే. యేసయ్యా, మనస్ఫూర్తిగా నా భర్త తప్పుని నేను క్షమిస్తున్నా, నువ్వు కూడా క్షమించమని ప్రార్థన చెయ్యి అని చెప్పాడు. పాస్టర్ గారు ఆ మాట చెప్పి గదిలోకి వెళ్ళాడు. యేసయ్యా, ఆయన్ని నేను క్షమిస్తున్నాలే కానీ నువ్వు కూడా క్షమించు, ఎట్టనో తప్పు చేశాడు, నేను క్షమిస్తున్నా మనస్ఫూర్తిగా, నువ్వు కూడా క్షమించలే యేసయ్యా అని ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఇంతకాలం నుంచి ఉన్న పక్షవాయు ఎటుపోయిందో, ఇంకా అడవుడిగా లేచి నిలబడి గంతులు ఎత్తుందో, స్తోత్రం 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 అంటాం. ఏదేంద్ర నాయన, ఇప్పుడు దాకా మంచం పండుకొని లేకుండా ఉంది, ఇప్పుడేంది లేచిందంటే ఏం లేదు, కనెక్షన్ కలిసింది కనుక బల్బు వెలిగింది. హల్లెలూయా. సంబంధాలు తెగిపోయినాయి. ఎడైనా బంధాలు తెంపుకున్నాం అనుకో, తెగిపోయిన కరెంటు తీగలు కలిపితే కానీ కరెంట్ వచ్చుద్ది, అప్పుడు లైట్ వెలుగటం, ఫ్యాన్ తిరగటం జరుగుద్ది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం కనెక్షన్లు కలపాల. బంధాలు తెగిపోయినాయేమో, ఎవరితోనైనా మాట్లాడలేదేమో, తీసుకొని పోయావేమో, నీలుక్కుని ఉన్నావేమో, సారీ చెప్పు, వాళ్ళని క్షమాపణ అడుగు. అందుబాటులో లేకపోతే నన్ను క్షమించే యేసయ్యా, నిన్ను క్షమిస్తా, కరెక్టే, నువ్వు ముందు వాళ్ళని క్షమించు, తర్వాత నేను క్షమిస్తానంటాడు యేసయ్య. అందుకని వాళ్ళని నేను హృదయపూర్వకంగా క్షమిస్తున్నా, నువ్వు కూడా వాళ్ళని క్షమించు, ఆశీర్వదించయ్యా అని చిన్న ప్రార్థన చెయ్యి, బంధం కలిసిపోద్ది. ఆమేన్. దేవుని శక్తి నీ ద్వారా ప్రవహిస్తుంది. ఆమేన్. ఎంత కాలం నుంచి ఉన్న వ్యాధి, రోగమే అయినా, దయ్యమే అయినా వెంటనే వెళ్ళిపోద్ది. ఆమేన్. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడింది కాబట్టే అక్కడ నూతన సృష్టి జరిగింది. యోబు జీవితంలో శూన్యంగా మారిపోయింది, కానీ దేవుని ఆత్మ అల్లాడింది కనుకనే మరలా నూతన సృష్టి ప్రారంభమైంది. 10 మంది పిల్లలు చచ్చిపోతే మళ్ళా 10 మంది పుట్టారు. 3000 గొర్రెలు చచ్చిపోతే తిరిగి 6000 గొర్రెలు అయ్యాయి. ప్రతిదీ రెట్టింపు, 2 అంతలు ఆశీర్వాదం వచ్చింది. కోల్పోయిన యావత్తు రెట్టింపు పొందుకోవాలంటే, దేవుని ఆత్మ కార్యం జరగాలంటే, దేవునితో సంబంధం, మనుషులతో సంబంధం సరిగా ఉండాలి.
ఎక్కడైనా సంబంధం తెగిపోయిందేమో ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం. సారీ యేసయ్యా, క్షమించు, నా శత్రువులను నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నా, నన్ను బాధ పెట్టిన వారిని మనస్ఫూర్తిగా నేను క్షమిస్తున్నా, నువ్వు కూడా క్షమించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, శూన్యమైన నా జీవితాన్ని శిఖరింపజేయి, నూతన సృష్టిగా మార్చయ్యా. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని చేతులెత్తి ప్రార్థన చేద్దాం. దేవుడికి స్తోత్రాలు చెల్లించుదాం. ప్రార్థన ఆలకించినందుకు యేసయ్యకి స్తోత్రం చెబుదాం. సర్వాధికారి దయాళుడైన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన, ప్రతి విజ్ఞాపన ఆలకించినందుకై స్తోత్రాలు. తెగిపోయిన సంబంధాలను కలిపి తిరిగి మరలా అగాధ జలంలో పైన దేవుని ఆత్మ అల్లాడినప్పుడు నూతన సృష్టి జరిగినట్టుగా సర్వోన్నతుని శక్తి మరియను కమ్ముకొనగా దేవా తన గర్భములో నూతన శిశువు ఉత్పత్తి జరిగినట్టుగా మమ్మల్ని అందరినీ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శూన్యమైన మా స్థితిని మా తండ్రి, మూడుబారిపోయిన మా జీవితాలను తిరిగి మరలా శిఖరింపబడగలదని, రెట్టింపు ఆశీర్వాదాన్ని మా జీవితంలో మేము చూడగలమని, తిరిగి మరలా సంబంధాన్ని కలుపుకొని ఆత్మ యొక్క ప్రవాహం ద్వారా, ఆత్మ యొక్క దేవ ఆవరింపును బట్టి నూతన సృష్టిగా మేము మార్చబడగలమని ఈ రాత్రి మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. మాలో అనేకమైన సమస్యలతో, వ్యాధులతో, ఆర్థిక ఇబ్బందులతో శూన్యమైపోయినటువంటి ఒక్కొక్కరి జీవితంలో తిరిగి నూతన సృష్టిగా మార్చమని దేవా, పోగొట్టుకున్నది, కోల్పోయిన దాని అంతటికంటే కూడా రెట్టింపు ఆశీర్వాదం ప్రతి ఒక్కరి జీవితంలో కలుగజేయబోతున్నందుకై స్తుతిస్తూ ఇని వీళ్ళందరినీ రాత్రికాల దీవెనాస్తులతో నింపి పంపమని, రేపు పగలు రాత్రి ఎల్లుండి జరుగుతున్న కూడికలన్నిటిలో నీ సన్నిధి సహవాసం మీ తోడు మాకు తోడుగా ఉంచి నడిపించమని, సమస్తాన్ని నీ సారథ్యానికి, నీ పరిపాలనకు, నీ అధికారానికి మమ్మల్ని అప్పగించుకుంటూ నడిపించమని కోరుతూ మహిమ ఘనత నీకే చెల్లిస్తూ, మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ కన్యుని సహవాసం గురి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్.